అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 3 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బన్ను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని పరిష్కరించుకున్నాం. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. నీకు ఇప్పుడు మేషరాశి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మేషరాశి వారికి అశ్విని భరణి నక్షత్ర ప్రభావం అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. నిలిచిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. గ్రహబలాల ప్రకారము కుజుడు అనుకూలంగా ఉండటంతో కార్యసిద్ధి, ధైర్యం పెరుగుతాయి. గురుగ్రహము శుభ ప్రభావంతో ఉద్యోగం, విద్య, ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలు వస్తాయి. శుక్రుడు కుటుంబంలో ఆనందాన్ని పెంచుతాడు. శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యమైన చివరికి విజయమే దక్కే అవకాశం ఉంది. ఇక రేపు రోజున పరిహారాల ప్రకారము ఉదయం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి లేదా ఆరాధించండి. శరవణ భవాయ నమః మంత్రం 108 సార్లు జపించండి. శుక్రవారం కార్డుతో శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి. పేదలకు ఎర్రని పళ్ళు లేదా ఆహారం దానం చేయడము శుభప్రదము. ఇక రేపు రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు మహాలక్ష్మీదేవి ఆరాధన అత్యంత శుభప్రదంగా భావిస్తారు. వారి అనుగ్రహంతో అడ్డంకులన్నీ మీకు తొలగిపోయి ధైర్యము, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వసిస్తారు. ఇక రేపు రోజున మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట దిక్కు తూర్పు దిక్కు, శుభ సమయం ఉదయం 7:30 నుండి 9 వరకు అండి. రేపు మీ యొక్క ధైర్యము, కష్టపడే తత్వం మీకు విజయాన్ని అందించగలవు. కోపాన్ని అదుపులో ఉంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక రంగాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది. శుభవార్త వినే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపటి రోజున ఒక వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి అయితే రాబోతున్నారండి. ఆ వ్యక్తి ఎందుకు మీ కాళ్ళ దగ్గర రాబోతున్నారు? మరి ఎందుకు ఆ వ్యక్తి ఎవరు? అసలు మీకు ఆ వ్యక్తికి ఉన్నటువంటి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క గొడవలు ఏమిటి? ఈ గొడవ కలిగినటువంటి కారణం ఏమిటి? తిరిగి మరలా మీ వద్దకు వారు ఏ విధంగా వచ్చి మిమ్మల్ని కాలు పట్టుకునేటువంటి పరిస్థితులు వారికి ఎదురవగా మీరు ఏం చేస్తారనేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఏ దేవత మీరు చేసుకోవాలనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. మీరేంటంటే ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం తప్పకుండా సహాయం చేయండి అని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయం చేసి వారి కష్టాల నుంచి బయటపడేస్తారు. కానీ వారు ఆనందంగా ఉంటారండి. అప్పటి వరకు ఏంటంటే మీ దగ్గర నుండి అవసరాన్ని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు మీ దగ్గర చాలా నటిస్తారు. తర్వాత మిమ్మల్ని ఏంటంటే దెబ్బతీసే విధంగా ప్రయత్నం మొదలు పెడతారు. లోకం అలా ఉంది కాబట్టి మనం ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకాలు పెట్టుకోకూడదు. ఎవరిపైనా కూడా డిపెండ్ అవ్వకూడదు. అలాగే వారిని మన తలపైన పెట్టుకొని ఊరికే విధంగా మనమైతే ప్రవర్తించకూడదండి. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. కాబట్టి మనం ఏంటంటే పక్క వాళ్ళు మనల్ని ఏమన్నా సరే ఒక మాట అన్నా వెంటనే మనం మన వాళ్ళని చెప్పేసి గొడవకి వెళ్ళిపోవటము, ఏదో వాళ్ళకి మన చేతంత సాయం చేస్తూ ఉంటాం అనమాట. కొంతమంది అసలు మనల్ని పొగిడినా, లేదంటే మన ఒక పనితనం కానీ, లేదంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని కానీ, లేదంటే మన అందాన్ని కానీ, ఇలా ఏదైనా కానీ మన పర్సనల్ సంబంధించినటువంటి ఏవైనా మీరు ఇలా ఉంటారు, మీరు ఇలా బాగా చేస్తారని చెప్పి ఏదైనా ఒక 4 మాటలు మాట్లాడితే మనం అందలం ఎక్కేసే విధంగా ఉండకూడదు అనమాట. వారు అసలు దేనికి ఈ విధంగా చెప్తున్నారు, దేనికి సంబంధించి మన దగ్గర అసలు ఏ విధమైనటువంటి అంటే ఏ విషయం పట్ల వాళ్ళు మన దగ్గర ఏదైనా తెలుసుకోనుకుంటున్నారా, లేదంటే మన దగ్గర ఏదైనా అవసరానికి వచ్చారా, ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలండి. అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొంతమంది ఇంతకుముందు గతంలో మీ దగ్గర కొంతమంది అవసరానికి మిమ్మల్ని చాలా బాగా ఎక్కువగా వాడుకొని మిమ్మల్ని చీకొట్టారు. సమాజంలో మీరంటూ అంటే ఒక చెడ్డవారు అనే విధంగా నలుగురిలో మిమ్మల్ని చూపించాలనేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబట్టి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు బయటపడాలని చెప్పుకోవాలి. అలాగే వారు మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టినా, ఏ విధంగా సమాజం మిమ్మల్ని అగౌరవపరచాలని చెప్పి నిలబెట్టాలని చెప్పి చూసినా కూడా మీరు ఎక్కడా కూడా వారికైతే ఛాన్స్ ఇవ్వలేదండి. అయితే వారు విసిగి వ్యాపారిక వీరిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం మనం చేయాలనుకోకూడదు. ఎందుకంటే వారి జోలికి పోకూడదనే విధంగా ఒక రియలైజేషన్స్ వాళ్ళు వచ్చారనమాట.
కాబట్టి వారంతట వారే తప్పును తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సారీ చెప్పి మీకు సారీ చెప్పేసి మిమ్మల్ని ఇక ఎప్పుడు కూడా మీతో ఎటువంటి గొడవలు కానీ లేదంటే ముందు రోజుల్లో ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వారి వల్ల కలగకుండా ఉండాలంటామని చెప్పి మీ దగ్గర ప్రమాణం చేస్తారండి. అలాంటి వారు ఎవరంటే మీకు దగ్గర రిలేటివ్స్ కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువులు కావచ్చు, లేదంటే మీరు పొరుగు వారు కావచ్చు, శ్రేయభిలాషులు, స్నేహితులు, ఇలా ఎవరైనా కానీ కొంతమంది అయితే వ్యక్తులు మీ దగ్గర సహాయం తీసుకున్నటువంటి వ్యక్తులు మీ ద్వారా అంటే సహాయాన్ని పొంది మిమ్మల్ని బ్యాడ్ చేయడం కొంతమంది ఒపీనియన్ అలా ఉంటుందన్నమాట. అలాంటి వారు మీ దగ్గరికి వచ్చేసి రేపటి రోజున ఎవరైతే చీకొట్టి మీరు అవసరం లేదు, మీ అవసరం మాకు ఇంకా లేదు, అసలు మీరే అవసరం లేదని చెప్పేసి దండం పెట్టిన వాళ్ళు రేపటి రోజున మరలా మీ దగ్గర తిరిగి వచ్చి మీ దగ్గర చేతులు జోడించి నమస్కరించుకొని తప్పైపోయిందని చెప్పేసి వాళ్ళే మీ కాళ్ళ దగ్గర పడతారండి. వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనం తప్పు వీరికి ఇంకా సహాయం చేయలేమో, అయ్యో పాపం మనల్ని అడిగారు కదా అని సహాయం పాపం అనుకుంటూ లేక వారికి చిక్కగా మనల్ని అడిగారేమో పాపం అవుతుందని చెప్పి ఇచ్చేస్తాం అనమాట. మరలా మనం సంపాదించుకోకపోండి అని చెప్పేసి మంచి మనసుతో ఆలోచిస్తామండి. మీరు కాకపోతే ఏంటంటే ఒకటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక అలాగే కుళ్ళు కుడుతులు అనేవి మీకు అసలు తెలియదు. కాకపోతే పైకి ఏంటంటే ఈ రాశి వారిని చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు. ఎదుటి వ్యక్తులు మాట్లాడన్నా అమ్మో వీళ్ళకి చాలా కోపం ఎక్కువ కావాలి, లేదంటే గర్వం ఎక్కువ కావాలనే విధంగా మీ యొక్క మొక్క అవచికలు, మీ యొక్క భావాలు అలా ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరైనా కానీ మీతో మాట్లాడంటే కొంచెం ధైర్యం చేయరు, వెనకడుగు వేస్తారు. ఆ విధంగా మీ యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే ఎవరితోనైనా కానీ ఇట్టే కలిసిపోతారండి. కాకపోతే ఏంటంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు. ఎవరికైనా చెడుగా కనుక మీరుంటే పర్సనల్గా మిమ్మల్ని చెడుగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చెడుగా తలపెట్టడానికి చూస్తే మాత్రం మీకు ఏదైనా సరే వారిపైన ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా కానీ వెంటనే మీరు అర్థమైపోతుందన్నమాట. అలాంటి వారిని మీరు ఏం చేస్తారంటే పట్టించుకోరు. అసలు జీవితంలో కూడా వారు ముఖం చూడరు. మంచిగా ఉంటే మీరు కూడా చాలా మంచిగా ఉంటారు. అదే మీకు ఏదైనా కానీ చెడు తలపెట్టాలని చెప్పినటువంటి ఆలోచన ఎటు వ్యక్తికి వచ్చినా కూడా మీరు ఇట్టే పసిగట్టేస్తారు. కాకపోతే ఏంటండి మీలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఎవరైనా మాకు బాగా మేము కష్టాల్లో ఉన్నాము, మాకు ఏదైనా సహాయం కావాలని అనగానే మీ మనసు వెంటనే చల్లించిపోతుంది అనమాట. అంటే అసలు ఇక మేము తప్ప వాళ్ళకి ఎవరు కూడా సహాయం అందించే వాళ్ళు లేరేమో అన్న పాపం. అందుకే మా దాకా వచ్చారు, మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఏమి ఆలోచించకుండా వారికి ముందు సహాయం చేయాలనేటువంటి ఏర్పాట్లు అయితే అన్ని రకాలుగా చేస్తారు. కాబట్టి అతి మంచితనం అనేది అన్ని చోట్ల పనికిరాదండి. కాబట్టి అతి మంచితనం కొంచెం తగ్గించుకోవాలి. ఇక అలాగే మీరు కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేసినటువంటి విషయాల్లో రేపటి రోజున కొంచెం జాగ్రత్త పడాలి. ఇక రేపటి రోజున చేస్తాం కదండి, రేపటి రోజున చేయకపోతే ఏముంది అని తర్వాత చేసుకోవచ్చు అనే విధంగా పెండింగ్ ఉన్నటువంటి పనులు కాస్త కొంచెం నిర్లక్ష్యం చేసినటువంటి రోజుల్లో మీకైతే ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఏర్పడతాయండి. ఇక రేపటి రోజు మీకు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. అసలు కొంచెం కూడా మీరు సమయం అనేది లేకుండా మీ పనులపై మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో చాలా చక్కగా సమయాన్ని అయితే గడుపుతారు. అలాగే పిల్లలతోనూ పెద్దలతో అందరితో కూడా కాసేపు అయితే కాలక్షేపంగా రేపటి గడుపుతారు. అలాగే దైవ నామస్మరణ చేసుకుంటారు. మీ యొక్క ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటారు. ఉదయం నుండి సాయంత్రంలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టుకోండి. అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టికి ఉప్పు ఆవాలు దిష్టి చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీపై ఎక్కువ నరదిష్టి అనేది ఎక్కువగా ఉందండి. కాబట్టి ఇలాంటి చిన్న చర్య చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి నరదిష్టి తొలగిపోతుంది అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి బయట జరిగే ఔటింగ్ పార్టీలు, ఆహ్లాదకరమైన జాయింట్లు రేపటి మిమ్మల్ని మంచి ముళ్ళు వస్తాయి. మీరు విద్యార్థులైతే మీరు విదేశాల్లో చదువుకోనుకునే వారికైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకి బాధకి గురిచేస్తాయి. సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. మీకు ప్రియమైన వ్యక్తి మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందం కలిగిస్తుంది. మీతో కలిసి పనిచేసేవారు మీకు చక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే దొంగతనుడు జవాబు చెప్తే కొడపడతారు. ఇక ఈ రాశి వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారండి. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. రేపటి మీ జీవిత భాగం మీకోసం నిజంగా ఏదో ఒక స్పెషల్ చేయవచ్చండి. వృత్తి జీవితంలో విజయం సాధించడానికి వేడితో చేసిన మీ వ్యక్తిగత కుటుంబ దేవత విగ్రహాన్ని పూజించండి. అందులో కూడా మీకు వృత్తిపరంగా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ప్రతి వారంలో కూడా ప్రతిరోజు కూడా అంటే అండి ఇప్పుడు సోమవారం ఎక్కువ శివుని ఆరాధించే వాళ్ళు తెలుపు బట్టలు ధరిస్తారు. అన్ని రకాలుగా బాగుంటుంది. మంగళవారం రోజు ఎరుపు రంగు బట్టలు ధరిస్తారు. బుధవారం రోజు ఆకుపచ్చ బట్టలు ధరిస్తారు. గురువారం రోజు ఆర్థికంగా ప్రయోజనం కోసము పసుపు రంగు బట్టలు ధరిస్తారు. శుక్రవారం రోజు అమ్మవారి కోసము చాలామంది కూడా ఎక్కువ తెలుపు, ఎరుపు, పచ్చ ఈ 3 రంగుల బట్టలు ధరిస్తారండి. శనివారం రోజు ఎక్కువ నీలం రంగు, సాయంత్రం పూట పసుపు రంగు బట్టలు ధరించడం ద్వారా స్వామి వారికి అనుగ్రహం కలుగుతుందని చెప్పి వారంలో ఒక్కో రంగును అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మన చేసే పనిలో ప్రయోజనకరం చేకూరుతుందని, మనకు కలిసి వస్తుందని ఈ జ్యోతిశాస్త్ర ప్రకారం చెప్పచ్చండి. మరి రేపటి రోజు గురువారం కాబట్టి ఖచ్చితంగా కూడా
ప్రతి ఒక్కరు కూడా పసుపు రంగు బట్టలు మీకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జోబులో ఎక్కువ పచ్చ రంగు రుమాలు ఉండేట్టుగా చూసుకోండి. ఆర్థికంగా బయటకు వెళ్ళేటప్పుడు మీకు బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక రేపటి రోజున లక్ష్మీదేవి ఆరాధన అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసునా కాండి మేషరాశి వరకు జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.